హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం లేటెస్ట్ ట్రెండీ అండ్ సింపుల్ వేలో జడబుల్ మేకింగ్ చూద్దాం. ముందుగా మనం మూన్ షేప్ కుందన్స్ తీసుకున్నామండి. మూన్ షేపు అండ్ ఐ షేపు అండ్ 3mm సర్కిల్ జడబిల్ల MDF తీసుకున్నాను. B7000 గమ్ అప్లై చేసి మూన్ షేప్ కుందన్స్ని ఫ్లవర్ టైప్లో పెడుతున్నానండి. చూడండి, 4 పెట్టాను. ఇటొక్క మూన్ అటొక్క మూన్, పైన అండ్ కింద. చూడండి, పైన అండ్ కింద పెట్టి మళ్ళీ B7000 గమ్ అప్లై చేసి ఇప్పుడు మళ్ళీ 4 అండి. 4 కుందన్స్ని కొంచెం క్రాస్గా పెట్టాను. చూడండి, కొంచెం క్రాస్గా పెట్టాను. క్రాస్గా పెట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుని చూడండి, ఫ్లవర్ ఫామ్ అవుద్ది. మనకి రోజ్ ఫ్లవర్లా ఉంటుంది. ఫ్లవర్ ఫామ్ అయింది. అండ్ ఇప్పుడు సైడ్స్ గమ్ అప్లై చేసి ఐ షేప్ కుందని కింద 3mm సర్కిల్ కుందని పెట్టానండి. చూడండి, లీఫ్ టైప్లో వస్తుంది కొంచెం. అండ్ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ B7000 గమ్ అప్లై చేసి మళ్ళీ మూన్ షేప్ కుందన్స్ని 4 అప్లై చేసండి. అటు సైడ్ ఇటు సైడు అండ్ పైన కింద అలా అప్లై చేసి మళ్ళీ దానిపైన B7000 గమ్ అప్లై చేసి మళ్ళీ ఇంకొక 4 మూన్ షేప్ కుందన్స్ని కొంచెం క్రాస్గా పెట్టుకుంటూ వెళ్ళాను. క్రాస్గా పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవడమేనండి. చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లవర్ ఫార్మేషన్ వచ్చే వరకు చూడండి. అంతే అండి. మళ్ళీ సేమ్ సైడ్ ఐ షేప్ కుందని, గ్రీన్ ఐ షేప్ కుందన్ని యాడ్ చేయాలి. కింద 3mm సర్కిల్. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా ఫ్లవర్ టైప్లో ఎంత బాగుందో. ఇప్పుడు మనం పైన ఫ్లవర్ మధ్యలో B7000 గమ్ అప్లై చేసి 3mm సర్కిల్ ఉంది కదండి, సర్కిల్ షేప్ ఉందను అది పెడుతున్నాను. చూడండి, అది పెట్టాను. అవి కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని అంతే అండి. చూడండి, జడబిల్ల కంప్లీట్ అండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ యూపిన్ని అటాచ్ చేసుకుంటున్నాం. గమ్ అప్లై చేసి యూపిన్ పైన చిన్న వ్యాక్స్ షీట్ అతికించానండి. వ్యాక్స్ షీట్ పెట్టాను. అంతే అండి, జడబిల్ల రెడీ. ఇది ఇంకో మోడల్ అండి. ఇది కూడా నేను మూన్ షేప్ కుందన్స్తోనే చేస్తున్నాను. ఫస్ట్ B7000 గమ్ అప్లై చేసి 3 మూన్ కుందన్స్ అండి. చూడండి, అటొకటి ఇటొకటి అండ్ ఇంకొకటి ఇలా క్రాస్లో పెట్టండి. ఇది ఒక డిఫరెంట్గా ఉంది, కొత్తగా ట్రై చేశానండి. కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అలానే మొత్తం ప్రాసెస్ అంతా ఒకటే మోడల్ అండి. దీని మధ్యలో ఏం పెట్టట్లేదు. చిన్న 3mm సర్కిల్ మాత్రమే పెడుతున్నానండి. 3mm సర్కిల్ కుందన్స్ మాత్రమే. పైన ఒకటి అండ్ కింద ఒకటి, పైన పెట్టాను కదండి, అండ్ కింద ఒకటి ఈ ఫ్లవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెడతాను. సేమ్ అదే ప్రాసెస్ అండి. 3 మూన్ షేప్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను నేను. అలా మొత్తం సేమ్ ప్రాసెస్ రిపీట్ అండి. ఇది కొంచెం కొత్తగా ఉంటుంది మోడల్, బట్ చూడడానికి మాత్రం చాలా బాగుందండి. అలా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. మూన్ షేప్ కుందన్ని చూడండి, ఒకసారి కరెక్ట్ పొజిషన్లో చూసుకోవాలి, అప్పుడైతేనే బాగుంటుంది. చూడండి, కంప్లీట్ అయిపోయింది. అంత లుక్ మాత్రం సూపర్ ఉందండి. కొత్తగా ట్రై చేస్తాను, చాలా బాగుందండి. సెంటర్లో B7000 గమ్ అప్లై చేసి 3mm సర్కిల్ని పెట్టుకుంటున్నాను. 3mm సర్కిల్ చూడండి, సెంటర్లో పెట్టుకుంటాను. అంతే అండి, లుక్ అయిపోయింది. జడబిల్ల కంప్లీటెడ్. బ్యాక్ సైడ్ ముందులానే B7000 గమ్ అప్లై చేసి యూపిన్ పెట్టి దానిపైన చిన్న వ్యాక్స్ షీట్ కట్ చేసి పెడతానండి. వ్యాక్స్ షీట్ పెట్టేస్తాను. అండి, జడబిల్ల రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.